అంటే మీరు మాట్లాడారు దాంట్లో నుంచి నేను కొన్ని అడగాలనుకుంటున్నా. సో అంటే ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న మన ఇండియాలో సో వీటి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? అంటే ఏ స్టేజ్లో ఉంది? ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ తేవాలంటే మీరు ఏం చేస్తారు? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇండియాలో. మన ఇండిపెండెన్స్ టైంతో పోలిస్తే ఇప్పటికీ ఉంది, కానీ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన స్కోప్ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎడ్యుకేషన్లో మనం కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇనిషియేట్ చేసాం. సో 2002 నుంచి మనం 14 years వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమైంది, అట్లీస్ట్ స్కూల్ వరకు చదువుకునే వాళ్ళ రేషియో పెరిగింది. కానీ అమ్మాయిల విషయంలో వాళ్ళు మాక్సిమం 8th or 10th వరకు చదివిన తర్వాత వాళ్ళు డ్రాప్ అవుతున్నారు. అండ్ అబ్బాయిల విషయంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే అబ్బాయిలు స్కూల్కి వెళ్తే అక్కడ మిడ్ డే మీల్స్ అని కూడా పెడుతున్నాం. సో అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ ఉంటుందని కొంతమంది పంపిస్తున్నారు. 10th తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళకి కొన్ని ఎక్కువ సంపాదించే చేతులు ఉంటాయి అనే ఉద్దేశంతో డ్రాప్ చేపించేసి వాళ్ళని పొలం పనులకి అట్లా పంపిస్తున్నారు. అంటే 10th తర్వాత కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో సక్సెస్ అయితే కనుక ఒక తరం, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు సెలెక్ట్ అయ్యి ఒక జాబ్ తెచ్చుకున్నారు అంటే వాళ్ళ లైఫ్ మొత్తం సెటిల్ అవుతుంది. వాళ్ళే కాకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో అలా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇంకా కరెక్షన్స్ జరగాల్సి ఉంది. సో మనం 10th వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ కాకుండా ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్లో కూడా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక మంచి లిటరసీ రేట్తో పాటు మంచి అవుట్కమ్స్ వస్తాయి. అందులో ఇప్పుడు యూత్ పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ ఇండియా కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం అడ్వాంటేజ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అంటే హెల్త్ సైడ్ వస్తే, హెల్త్ సైడ్లో కూడా మనకి చాలా బాగుందండి. అంటే ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. వ్యాక్సినేషన్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ కొన్ని గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి జనరల్గా ఒక ఫ్యామిలీ బిలో పావర్టీ లైన్ ఉంటే వాళ్ళు సంపాదించే దాంట్లో 60 to 70% హెల్త్ కోసమే ఎక్స్పెన్సెస్ ఫామ్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఇన్సూరెన్స్ లేకపోవడము, ఏదైనా అయినప్పుడు ఫ్యామిలీస్ మీద బర్డెన్ పడటము, ఎర్నింగ్ అంటే బ్రెడ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా అయితే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా అంటే ఇంకా కోలుకోలేని స్టేట్లో పడిపోతున్నారు. సో ఇలాంటి స్టేట్లో ఏంటంటే కొంచెం హెల్త్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటే కనుక గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆయుష్మాన్ భారత్ అని తీసుకొచ్చారు. సో దాని కింద 5 lakhs వరకు మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. సో దాంతోపాటు ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇలాంటివి కూడా పెరిగితే ఖచ్చితంగా మనకి మంచి పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి. ఓకే, సో అంటే మీ సైడ్ నుంచి మేము కొన్ని చేంజెస్ చూడొచ్చు. ఎస్ అండి, డెఫినెట్లీ. ఓకే.